హలో అండి. ఈరోజు మనం పార్ట్ 10లో ఉన్నాము పెడగాగీలో. ఆమ్, ప్రతి ఒక్క సెంటెన్స్ మీకు బిట్గా ఫామ్ చేసి ఇస్తున్నాను. మీరు టెక్స్ట్ బుక్ చదవక్కర్లేదు. టెక్స్ట్ బుక్ చదవకపోతే ఎలా అనుకుంటే మాత్రం ఒక విషయం, మీరు మొత్తం చదివేయండి, బిట్గా కాకుండా పారాలాగా చదువుకోండి, మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. దానిలో బిట్గా ఫామ్ చేసుకుంటే ఇంకా బెటర్. మీకు డిఎస్సిలో ప్రతి సెంటెన్స్ అనేది చదువుకోవాల్సిందే. ఈ కాన్సెప్ట్ పరంగా కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. ఒక ఐడియా అనే వస్తుంది టాపిక్ మీద. అప్పుడు ఎలాంటి బిట్ని ఎలా ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చేయగలుగుతారనమాట. సో అది ఒకవేళ మీకు ఈ బిట్టు అర్థం కావట్లేదు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అక్కడలో ఆ బిట్లో ఉండేటటువంటి కొన్ని పదాల వలన మీకు ఆ బిట్ అర్థం కాదు. ఆ పదాలకు మీనింగ్ గూగుల్లో కనుక మీరు సెర్చ్ చేస్తే డెఫినెట్లీగా వస్తుంది. మీకు ఎక్కువ పదాలు అర్థం కాకుండా ఏమి ఉండవు, ఏదో 4-5 ఉంటాయి అంతే. సో ఇట్స్ వెరీ ఈజీ టు కంప్లీట్ యువర్ సిలబస్ వితౌట్ ఎనీ ఫోర్స్, పెయిన్ అలాంటివి ఏమి లేకుండా, టెన్షన్ ఏమీ లేకుండా ఈజీగా మీకు తెలియకుండానే కంప్లీట్ అయిపోతుంది మీ పోర్షన్. సో లెట్ us గో టు ద వర్క్. ప్రాథమిక స్థాయిలో భాషా మాధ్యమం మాతృభాషే అయి ఉండాలి. శిశువు తన భాషను నిబంధనం మరియు అనుకరణ ద్వారా నేర్చుకుంటాడు అని స్కిన్నర్ పేర్కొన్నారు. శిశువు తన చుట్టూ ఉన్న వారిని పరిశీలించి అనుకరణ ద్వారా నేర్చుకుంటాడు అని బండూరు వెల్లడించారు. ప్రతి శిశువు భాషను గ్రహించటానికి అవసరమైన అంతర్గత సామర్థ్యాలతో జన్మిస్తాడు అని చోమ్స్కీ పేర్కొన్నారు. ఇక్కడతో సెకండ్ చాప్టర్లో ఉండే 4th ఎక్సర్సైజ్ లాంటిది అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ చాప్టర్లో 5th అనమాట, బాల్యదశ నిర్మాణము. 17-18 శతాబ్దాలలో బాల్యం అనే భావన ఏర్పడినదిగా చెబుతారు. బాల్యాన్ని కోల్పోవడం అంటే పోషణ, సంరక్షణ, ఆటలు, పాటలు ఎట్సెట్రా కోల్పోవటం. జాన్ లాక్ విద్యా తాత్విక రచనలలో బాల్యం గురించి ప్రస్తావన ప్రారంభం అయ్యిందని చెప్పవచ్చు. ఆయన రాసినటువంటి బుక్ నుంచే మనకి బాల్యం గురించి నా ప్రస్తావన స్టార్ట్ అయిందని మనం చెప్పచ్చు అనమాట. జాన్ లాక్ తన రచనలలో బాల్యంలోని పిల్లల మనసు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది, ట్యూబ్యులా రసా అని పేర్కొన్నారు. ఇప్పుడు ట్యూబ్యులా రసా గురించి కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎనఫ్. ఈ బిట్ మీకు బాగా కాన్సెప్ట్ అర్థమైపోతుంది. ఆ విధంగా మీరు వెళ్ళాలి, అంతేగాని మీరు టైం వేస్ట్ చేసుకోవద్దండి. సెంచరీ ఆఫ్ చైల్డ్హుడ్ రచయిత ఫిలిప్ ఏరీస్ తన రచనలలో బాల్యం అనేది సహజ సిద్ధం కాదని సమాజం ఏర్పరిచిన భావంగా గుర్తించారు. నెక్స్ట్, 16వ శతాబ్దం అంతంలో బాల్యం గురించిన భావనలు యూరప్లో పెయింటింగ్స్, పాఠశాల రికార్డులలో, శిలా శాసనాలలో, కొందరి రచనలలో కనిపించినది అని ఫిలిప్ ఏరీస్ పేర్కొన్నారు. 16వ శతాబ్దంలో బాలల కొరకు చిత్రాలతో కూడిన పుస్తకాలు, ఆట వస్తువులు, బొమ్మల తయారీకి కావలసిన ఫ్యాక్టరీస్ వచ్చాయి. 20వ శతాబ్దంలో బాల్యం పట్ల నవీన దృక్పథాలు ఏర్పడటం ప్రారంభం అయ్యింది అని చెప్తున్నారన్నమాట. బాల్య దశ గురించి చెప్తూ ప్రస్తుతం మన శైశవ దశ, కౌమార దశ మధ్య గల కాలాన్ని బాల్య దశగా పేర్కొంటున్నారు. కానీ బాల్య దశ భావనలో ఎన్నో చారిత్రక అంశాలు ఉన్నట్లు పేర్కొన్నారు ఫిలిప్ ఏరీస్. ఈ విధంగా 1962లో ఆయన చెప్పారు. చైల్డ్ అంటే బిడ్డ, పిల్లకాయ అనే అర్థం అని 1852 బ్రౌన్ ఇంగ్లీష్ తెలుగు నిఘంటువులో రాసి ఉన్నది. పత్రికా పదకోశం ప్రకారం పిల్లవాడు, చిన్నది, చిన్నవాడు, బాలుడు, బాలిక, ఆడబిడ్డ, మగబిడ్డ, శిశువు లేక వత్స అని అర్థం. బాలలు అనగా 18 సంవత్సరముల వయసులోపు పిల్లలు అని యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ 1989లో పేర్కొన్నది. ది జువనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2000 ప్రకారం పిల్లలు అనగా 18 సంవత్సరముల లోపు వారు అని ఈయన చెప్పారనమాట. భారతీయ జనగణన ప్రకారం 14 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు, చిన్నపిల్లలు అంటే. భారతదేశంలో న్యాయబద్ధంగా బాలురు అనగా 14 సంవత్సరముల వయసు ఉన్నవారు.
14 లేదా 14 కన్నా తక్కువ ఉన్నవారు. భారతదేశంలో న్యాయబద్ధంగా మైనర్లు అనగా 15-18 వయస్సు గలవారు ఉన్న పిల్లలు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం బాల్య దశ కాలం 14 సంవత్సరముల వరకు ఉన్న కాలం. అంటే బాల్య దశలో పిల్లలు కొంటెగా, తుంటరిగా, అనాలోచితంగా, సాధు స్వరూపంగా, అమాయకంగా ఉండే మానసిక స్థితిని బాల్యంగా పేర్కొన్నారు. అనేక మంది మనోవిజ్ఞానవేత్తల ప్రకారం బాల్య దశ అనగా 3-12 సంవత్సరముల వయసు వరకు గల కాలం. దీనిలో 3-6 సంవత్సరముల వయస్సు పూర్వ బాల్య దశ అయితే 7-12 సంవత్సరముల వయస్సు ఉత్తర బాల్య దశగా పేర్కొన్నారు. మెక్ మిల్లన్ విద్యార్థి నిఘంటువు 1981 ప్రకారం బాల్య దశ అనగా పుట్టినప్పటి నుంచి కౌమార దశ వరకు. కుప్పస్వామి 1974 ప్రకారం బాల్య దశ అనగా శైశవ దశ నుంచి యవ్వన ఆరంభం వరకు గల కాలం. బాల కార్మికులు అనగా బడిలో నమోదు కానివారు, బడిలో నమోదు అయ్యి మధ్యలో బడి మానేసిన వారు, బడి బయట ఉన్నవారు, పాక్షికంగా కానీ పూర్తిగా కానీ ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనే పిల్లలు. పిల్లలు వారి బాల్యాన్ని పోగొట్టుకోవటమే కాక వారి భౌతిక మరియు మానసిక వికాసానికి హాని కలిగించే పనిలో నిమగ్నమయ్యేవారు. ILO నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నిర్వచించింది. 17 సంవత్సరాల వయస్సులోపు పిల్లలు పరిహారం, వేతనం, లాభం పొంది లేక పొందకుండా ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొన్నవారు. భారత జనాభా గణన 2001 ప్రకారం ది మైనింగ్ ఆఫ్ యాక్ట్ 1952 ఎన్ని సంవత్సరాల పిల్లలను గనులలో చేరటాన్ని నిషేధించింది. 18 సంవత్సరముల లోపు పిల్లలను. యునిసెఫ్ 2016 జూన్ నివేదిక ప్రకారం ప్రపంచంలో బాల కార్మికుల సంఖ్య దగ్గరగా 150 మిలియన్లు. RTE 2009 ప్రకారం అనుసరించి 6-14 సంవత్సరముల వయసు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. ఈ దిశగా భారత ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. పిల్లలు బడి బయట ఉండటానికి కారణం పాఠశాల దూరంగా ఉండటం, సామాజిక కట్టుబాట్లు, జెండర్ వివక్షత, పేదరికం, వలసలు, త్వరగా వివాహం కావటం, ఉపాధ్యాయుల కొరత మొదలైనవి. పోక్సో చట్టం ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సివ్ యాక్ట్ దీనిని భారతదేశంలో ప్రవేశపెట్టిన సంవత్సరం 2012. చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 ఇది బాలల సంరక్షణకు చర్యలు చేపడుతుంది. పేదరికం వలన పిల్లలు తమ అవసరాలు తీర్చుకోవటంలో వెనుకబడి ఉంటారు. ఎరిక్సన్ పేర్కొన్న సాంఘిక క్లిష్ట పరిస్థితులు. దీంట్లో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవటంలో ఇబ్బంది పడటం వలన వారిలో పిల్లలలో అపనమ్మకం, సందేహం, చొరవలేకపోవటం, పాత్ర సందిగ్ధం వంటి ప్రవర్తనలను కనబరిచే అవకాశం ఎక్కువ. వర్డ్స్వర్త్, మెక్పేక్ మరియు ఫీనీ 2005 ప్రకారం పిల్లలు పేదరికాన్ని ఈ క్రింది రంగాలలో అనుభవిస్తారు: భౌతిక వసతుల లోపం, వయస్సు, జెండర్, వర్గం, కులం మొదలైన అంశాల ఆధారంగా వదిలివేయటం, హానికరమైన వాతావరణం. అధిక వయస్సు అభ్యాసకులు లెర్నర్స్ విత్ ఓవర్ ఏజ్ 10 సంవత్సరముల వయసు ఉన్నవారు 5వ తరగతి చదవటానికి బదులుగా 1-4 తరగతులలో ఏ తరగతిలో ఉన్న ఆ విద్యార్థిని అధిక వయసు గల అభ్యాసకుడు అని అంటారు. అధిక వయసు గల అభ్యాసకుల కొరకు గతంలో అనియత విద్య అనే ప్రత్యామ్నాయ వ్యవస్థ ఉండేది. దీనిలో 9 సంవత్సరములు ఆపై వయసు కలిగిన వారు ప్రవేశం
పొందుటకు అర్హులు. ఇప్పుడు దాకా సెకండ్ చాప్టర్లో 5th ఎక్సర్సైజ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ చాప్టర్లో 6th పార్ట్ అనమాట. వికాసం క్రీడలు ఆటలు. వికాసం క్రీడలు ఆటలు. మరియా మాంటేసరీ, మరియా మాంటేసరీ శిశువు బొమ్మలనే పరికరాలతో ఏర్పరచుకునే పని ప్రపంచమే క్రీడ లేదా ఆట. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ప్రవేశపెట్టిన బాలల హక్కులలో ఆటలాడుకునే హక్కు కూడా ఒకటి. బాలల శారీరక, భౌతిక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలకు ఆటలు ఎంతో ముఖ్యం. వారి క్షేమం, వయస్సు కొరకు వారి శ్రేయస్సు కొరకు వారిని ఆటలలో పాల్గొనేటట్లు చేయటం పాఠశాల బాధ్యత అని పేర్కొంది యునిసెఫ్. సమూహాలలో ఆడుకుంటున్నప్పుడు పిల్లలలో సహకార గుణాలు, నాయకత్వ లక్షణాలు, స్వయం నిర్ణయ శక్తులు ఏర్పడతాయి. 7 నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు వీరుండే ప్రాంతాలలో వారందరూ కలిసి వారికంటూ ఒక సంస్కృతిని ఏర్పరచుకుంటారు. ఈ బాలల సంస్కృతిని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు స్ట్రీట్ కల్చర్ అని పేర్కొన్నారు. అందరు పిల్లలు సాయంత్రం అయితే ఆడుకోవడానికి బయటకు వచ్చేసేసి వీధుల్లో ఆడుకుంటూ ఉంటారు కదా, దాన్ని స్ట్రీట్ కల్చర్ అని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. టీవీలు, వీడియో గేమ్స్, మొబైల్ ఫోన్స్ స్ట్రీట్ కల్చర్ని కనుమరుగు చేస్తున్నాయి. బాలల ప్రకృతి రాహిత్య అస్వస్థతకు లోనవుతున్నారని అభిప్రాయపడిన శాస్త్రవేత్త రిచర్డ్ లోవ్ అన్నమాట. పిల్లలు దీనివలన అలా స్ట్రీట్ కల్చర్ లేకుండా పోతున్నారు, వాళ్ళు బయట వీధుల్లో ఆడుకోకుండా పోతున్నారు అని చెప్పేసి రిచర్డ్ లోవ్ ఫీల్ అయ్యారనమాట. సంసర్గ క్రీడలు, అసోసియేటివ్ ప్లే 3 నుంచి 4 సంవత్సరాల వయసులో ఇలాంటి ఆటలు ఆడుతారు. ఎగ్జాంపుల్ ఇసుకలో ఇళ్ళలు కట్టడం అలా అన్నమాట ఎగ్జాంపుల్స్. శిశువు ఏకాంత ఆట నుంచి సామూహిక క్రీడల దశ వైపుకు వెళుతారు. వీటిని సంక్రమణ దశగా పేర్కొనవచ్చు. ట్రాన్సిషన్. సంక్రమణ దశలో పిల్లలు స్నేహితులను ఏర్పరచుకుంటారు. వీరిలో భాష వికాసం జరుగుతుంది. సాంస్కృతిక సృజనాత్మకత ఆలోచనలు, ఊహాత్మక ఆలోచనలు బాగా పెరుగుతాయి. ఉత్తర బాల్య దశ ప్రారంభానికి దాదాపు 5 సంవత్సరముల వయసులో చేరుకున్నప్పుడు నియత నిబంధనలతో కూడుకున్న జట్టు ఆటలు ఆడుటకు సంసిద్ధంగా ఉంటారు. పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కదలలేని స్థితిలో ఉన్న పిల్లలు ఆటలు ఆడలేని పరిస్థితులలో ఉన్నప్పుడు వారికి బదులుగా వేరొకరు పాల్గొనే ఆటను సరగేటివ్ ఆటలు అని అంటారు. ఇప్పుడు సెకండ్ చాప్టర్లో 6th పార్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ చాప్టర్లో 7th పార్ట్లో ఉన్నాము. సంస్కృతి, జెండర్ వికాసం అన్నమాట. కల్చర్ అండ్ జెండర్ డెవలప్మెంట్. ఇందులో ఇంకా 3 పార్ట్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనం 3rd చాప్టర్కి వెళ్ళిపోతాము. మానవుడు సృష్టించిన పరిసరమే సంస్కృతి అని ఎంజే హెర్కోవిట్స్ పేర్కొన్నారు. లైంగిక వికాసం శరీరానికి సంబంధించినది అయితే జెండర్ వికాసం సమాజానికి సంబంధించినది. లైంగిక వికాసం అంటే సెక్స్ నువ్వు 2.5 సంవత్సరాల ఆ టైంలో పిల్లవాడికి తెలిసిపోతుంది తను ఏ సెక్స్కి సంబంధించినటువంటి పిల్లవాడు, ఆడ మగ అని తనకి తెలిసిపోతుంది. అంటే శరీర లక్షణాలు బట్టిని లైంగిక వికాస శరీరానికి సంబంధించినమాట. లైంగిక వికాసం అనేది శరీరానికి సంబంధించింది. ఇది జెండర్ అనేది ఆ సెక్స్ లైంగికంగా పార్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ పార్ట్స్ పరంగా అతని బిహేవియర్ ఉంటుంది. దాన్ని జెండర్ అంటారనమాట. అందుకని ఇది సమాజానికి సంబంధించింది.